జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని పొగగొట్టం కాలనీలో మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలను తొలగించే ప్రయత్నం చేశారు. జేసీబీలతో కట్టడాలను తొలగించే ప్రయత్నం చేయగా స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. మున్సిపల్ అధికారులు వెనక్కి వెళ్లాలి అన్నారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోబోయారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులకు సర్ది చెప్పారు. పొగగొట్టం కాలనీలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. బుజ్జి కింద పని చేయట్లా సరేనా? బుజ్జి కింద పని చేస్తున్నా. బుజ్జి 20 రోజుల క్రితం పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చాడు. బుజ్జికి సంబంధించింది కాదు. ఎల్లై పెడితే పుల్లై అంటే 2022 ముందు అక్కడ ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ లేవు. 22 తర్వాత ఆ కేసు అంటే ఆడ హైకోర్టులో దావాలు జరుగుతున్నాయి. అది ఆ స్థలం రాజా గారిదని అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ జేసీ గారు కానీ కలెక్టర్ గారు కూడా క్లియర్గా ఇచ్చున్నారు. అయితే కొంతమంది రైతులు వాళ్ళు మాకు గతంలో 99 సంవత్సరాలకి లీజుకి ఇచ్చున్నారని, ఈ స్థలం మాకు మేము సేద్యం చేసుకుంటున్నామని వాళ్ళు కూడా 11 మంది కోర్టులో కేసేస్తున్నారు. దాని మీద ఇటు రాజావారికి అటు రైతులకి కేసు జరుగుతుంది. అయితే కోర్టు స్టేటస్ కో అని ఇవ్వటం జరిగింది. అంటే ఎలా ఉందో అలానే ఉంచాలి, ఫర్దర్గా ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదని ఇచ్చున్నారు. అందుకని మేము పాత కన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నాయో వాటి జోలికి మేము వెళ్ళలేదు. కొత్తగా ఎవరు కూడా కట్టొద్దని చెప్పి తెలియపరిచి ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం మొన్న ఈరోజు ఏదైతే మేము డిమాలిష్ చేస్తున్నటువంటిది ఉందో 3 రోజుల క్రితం మేము అక్కడ కన్స్ట్రక్షన్ చేసి